హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తాయి. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి. సో ఈరోజుకి అయితే మన బర్డ్స్ వచ్చేసి 22 డేస్. సో 22 డేస్లో మనకు మేనేజ్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో షెడ్ అయితే మనమైతే రౌండ్ తిరగాలి. సో మోటాలిటీ ఉంటే తీసేసుకోవాలి. సో నేనైతే ఇప్పుడైతే తిరుగుతున్నాను. సో మోటాలిటీ అయితే ఇంతవరకు అనిపించాలి మనకు. సో ఎక్కడన్నా 1, 2, 3 ఎట్లయినా వెళ్తాయి మనకు డైలీ. సో అలాగే వచ్చేసి మనం తర్వాతి ప్రాసెస్ ఏంటంటే, సో పొట్టు దున్నడం. సో పొట్టు ఏ విధంగా దున్నాలనేది కూడా మీకు నేను చూపిస్తాను అండ్ చెప్తాను. సో నిన్ననైతే నేను పొట్టు అనేది సో ఇలా అడ్డం అనేది దున్నేసా. అడ్డం అంటే సో ఫామ్కు ఇలా దున్నుతున్నా కదా ఇలా. సో ఇప్పుడు పొడుగు సో ఇలా ఒకరోజు. సో డే బై డే నేను ఒకరోజు అడ్డం దున్నినప్పుడు ఒకరోజు పొడుగు దున్నుతా, ఒకరోజు పొడుగు దున్నినప్పుడు ఒకసారి అడ్డం. ఎట్లా అంటే మనం దున్నుడు ఎట్లా దున్నుతాము, మూలసాలు అడ్డము పొడుగు ఇట్లా ఇరువాలన్నట్టు. సో అట్లా మనం ఇక్కడ కూడా అదే ప్రాసెస్లో మనం దున్నుకోవాలి. ఎందుకంటే అలా దున్నినామంటే మనం పొట్టు అనేది ఎక్కడ కూడా మనకు గట్టిగా కాకుండా ఉంటుంది అన్నట్టు. సో మనకు పొడి పొడిగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తారు కదా, సో ఇలా పొడి పొడిగా ఉండాలి. సో ఇలా పొడిగా ఉంటేనే మనకు చిక్స్కి అనేవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకేనా? ఇది మాత్రం మీరు జాగ్రత్తగా గమనించండి. సో మెయిన్ థింగ్స్ మనం చేసే పని ఏంటంటే, పొట్టు మనం బరాబర్ ఉంచుకుంటే సో ఎలాంటి వ్యాధులు అనేవి రావు. ఓకేనా? సో మోటాలిటీ అనేది ఒకటి కనిపించింది ఇంత ముందుకే. సో నేనైతే సో ఇలా డ్రమ్ ఉంటుంది కదా మనకి, సో దాని మీద అయితే ఇలా అయితే పెట్టుకున్నాను. సో ఎప్పుడైతే మనకు సూపర్వైజర్ వస్తాడో సో అప్పుడైతే తీసుకొని వెళ్ళి చూపించడం అయితే జరుగుతుంది. సో మనకు సూపర్వైజర్ చూసి సో అది ఏ విధంగా ఎలా ప్రాబ్లం అయింది, దానికి ఏం ప్రాబ్లం అనేది సో సూపర్వైజర్ అయితే పోస్ట్ మార్టం అయితే చేస్తాడు. ఓకేనా? సో అలాగే వచ్చేసి మనమైతే ఓన్గా ఇంతవరకు అయితే మనమైతే చిక్స్ అనేది ఇంతవరకు వేయలేదు. సో ఎప్పుడైనా నేను కంపెనీతోనే టైఅప్ అవుతాను. సో కంపెనీ ఇచ్చే చిక్స్, కంపెనీ ఇచ్చే మెడిసిన్తోనే నేను చిక్స్కి అనేది ఇవ్వగలుగుతున్నా. కొన్ని మెడిసిన్లు అనేవి బయటకు వెళ్ళి చెప్పినప్పుడు బయటకు వెళ్ళి తెస్తున్నాను. సో మీకైతే నేను ప్రతి ఒక్క మెడిసిన్ గురించి అయితే నేను చెప్తున్నాను. సో మీకు కూడా కొన్ని మెడిసిన్స్ ఉపయోగపడతాయి. కొన్ని మెడిసిన్ అనేది కంపెనీ వాళ్ళే ఇస్తారు కాబట్టి కొన్ని కంపెనీ మెడిసిన్ అనేది బయట కూడా కొన్ని దొరకాయి. సో ఎందుకంటే కొన్ని కంపెనీ ప్రొడక్ట్సే ఉంటాయి కాబట్టి అలా దొరకాయి. కాకపోతే వేరే కంపెనీ ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతాయి. ఓకేనా? సో అలాగే వచ్చేసి మనమైతే డైలీ చిక్స్ అనేది అబ్జర్వింగ్ అయితే చేయాలి. ఫస్ట్ మెయిన్ థింగ్. సో డే బై డే ఎలా ఉంటున్నాయి, ఏం చేస్తున్నాయి, ఎట్లా ఉన్నాయి, యాక్టివ్ ఉన్నాయా, డల్ ఉన్నాయా, ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని మనం వెంటనే సూపర్వైజర్ వచ్చినప్పుడు సో అతనికైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో ఎందుకంటే మనం డైలీ ఫామ్స్లో అయితే మనం ఉంటాం కాబట్టి మనకు చిక్స్ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయనేది మనం చూడగలుగుతాం. అదే సూపర్వైజర్ వస్తాడు, వచ్చి ఆయన 1 అవర్ ఉంటాడు. కాకపోతే ఆయన అబ్జర్వింగ్ చేసినా చేయకున్నా కానీ మనమైతే ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది చెప్పినాం అనుకో, దానికి సొల్యూషన్ అనేది ఆయన చెప్తాడు. ఏదైనా మెడిసిన్ ఇచ్చేది ఉంటే కూడా సో మెడిసిన్ తీసుకొస్తాడు. సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో మనకు చిక్స్కు ముందుగానే మనం గమనించి మెడిసిన్ అనేది ఇచ్చినాం అనుకో, అది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ క్యూర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అది సివియర్గా అయ్యి ఓవర్ అయినాక మనం ఎలాంటి మెడిసిన్ ఇచ్చినా, ఎంత మంచి మెడిసిన్ ఇచ్చినా కానీ అది దానికి ఫలితం అనేది ఉండదు. ఇది ఒక్కటి గమనించాలి. సో అదేవిధంగా ఇప్పుడు లెగ్ వీక్స్ అవుతున్నాయని మనం లెగ్ వీక్స్కు మనం చెప్పాము ఇంతకుముందు వీడియోలో. సో ట్యాబ్లెట్ వేసుకోవాలని. సో ఆ ట్యాబ్లెట్ వేసిన నుంచి అయితే మనకైతే ఇంతవరకు లెగ్ వీక్స్ అనేది చిక్స్లో ఏవి లేవు. ఉన్నాయి అన్నీ తీసి నేను వీక్ పార్టిషన్లో అయితే వేసిన. ఓకేనా? సో అలాగే వచ్చేసి మన ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు అడిగాడు ఏంటంటే, సో అన్న పరదా మేనేజ్మెంట్ గురించి మనకు కొంచెం డీటెయిల్గా వీడియో తీసి పెట్టవా అని. సో అన్న నేనైతే పెడతా. సో టైం పడుతుంది.
సో పరదా అనేది ఏ విధంగా మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఇలా సెట్ చేసుకున్నాం, సో పైన పరదాలు ఏ విధంగా ఉంటాయి, దానికి ఎలా ఉన్నాయి అనేది అన్నీ నేను దాని కొరకు ఒక వీడియో అయితే తీస్తా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సో మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.